హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ జూలై నెలలో ఇచ్చే పెన్షన్లపై రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి. ఈ రెండు శుభవార్తలు ఏంటి, అలాగే మనకు పాత విధానాన్ని రద్దు చేస్తూ కొత్త విధానంలో జూలై నెలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే మనకు డిసైడ్ చేసింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లపై కూడా మనకు ఒక శుభవార్త అయితే ఇచ్చారు. సో ఈ యొక్క కొత్త పెన్షన్ల పైన మనకి ఇచ్చేటువంటి శుభవార్త ఏంటి, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్లన్నింటినీ కూడా పాత విధానాన్ని అయితే రద్దు చేస్తున్నారు. మరి కొంతమంది పెన్షన్లు అయితే వారికి పూర్తిగా శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ రెండు విధానాలపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఈసారి మనకు జూలై నెలలో వచ్చే ఆ శుభవార్తలు ఏంటో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది కొత్త పెన్షన్దారుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా చూస్తే వితంతువులు, ఒంటరి మహిళలు, అలాగే దివ్యాంగులు, సో ఇలాంటి వారందరూ కూడా ఎక్కువ మందిగా ఉన్నారు. సో వీళ్ళందరి కోసం కూడా వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే పెన్షన్దారులు కనుక ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 63 లక్షల మందికి పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్లను దాదాపు 90% వరకు పంపిణీ చేస్తున్నారు. సో ఎవరికైనా మిగిలిపోతే మాత్రం వారికి నెక్స్ట్ డే లేదా 2-3 రోజుల్లో అయితే మనకు పూర్తిగా పంపిణీ చేస్తారు. అనంతరం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ అమౌంట్ అంతా కూడా మళ్ళీ మనకు గ్యాదర్ చేసి డైరెక్ట్గా మనకు పంపించేస్తుంది అనమాట. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి అయితే తిరిగి సెల్ఫ్ అకౌంట్స్కి అయితే వేసేస్తుంది. సో దీనిపైన రీసెంట్లీ మనకు ఒక క్లారిటీ కూడా ఇచ్చారనమాట. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొత్త పెన్షన్దారులందరికీ కూడా శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. మొత్తంగా మనకు 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాము. టీడీపీ గవర్నమెంట్ అనేది ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో దిగ్విజయంగా 2 సంవత్సరాలు కంప్లీట్ అనేది చేసుకున్నటువంటి శుభతరుణంలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు, కానీ రైతులకు మాత్రం అన్నదాత సుఖీభవ స్కీమ్ అయితే అమలు చేస్తుంది. సో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముఖ్యంగా ఏ రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి అంటే, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లలో వితంతు పెన్షన్లు మరియు వికలాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు ఇవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే భర్త చనిపోతే ఆ యొక్క భార్యకి వచ్చే పెన్షను స్పౌజ్ పెన్షన్ అయితే ప్రజెంట్ యాక్టివేషన్లో ఉంది. ఈ స్పౌజ్ పెన్షన్ అంటే ఏంటంటే, మన యొక్క కుటుంబంలో ఎవరైనా ఒకవేళ భర్త ఉండి భర్తకి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది, ఆయన చనిపోతే ఆ పెన్షన్ని భార్యకి ఇస్తారు. ఆల్రెడీ పెన్షన్ అనేది లేకుండా కొత్తగా ఎవరికైనా భర్త లేని వాళ్ళకి, వితంతువులకి పెన్షన్ అప్లై చేసుకోవాలంటే మాత్రం ఈ యొక్క ఆప్షన్ అయితే మనకు అందుబాటులోకి అయితే లేదు ప్రజెంట్. సో కొత్త పెన్షన్ అనేది మనకు రిలీజ్ చేసిన తర్వాతే ఈ యొక్క ఆప్షన్ కూడా అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. అయితే మనకు లాస్ట్ మంత్ వరకు ఇచ్చినటువంటి పెన్షన్ల విషయం కంటే కూడా ఈసారి కొత్త విధానంలో మనకు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ముఖ్యంగా చాలా మందికి అయితే బ్యాంక్ అకౌంట్స్లోకి అయితే పెన్షన్ అమౌంట్ అయితే వేయబోతున్నారండి. సో మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎవరైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉన్నారో, సో దివ్యాంగులకు సంబంధించినటువంటి విద్యార్థులు, సో కాళ్ళు చేతులు పోలియో కానీ సో ఇట్లాంటివి ఏవైనా సరే దివ్యాంగులు ఉండి వాళ్ళు కనుక చదువుకుంటూ హాస్టల్స్లో కనుక ఉంటే వారు హాస్టల్స్ నుంచి వచ్చి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే తీసుకోలేరు. కాబట్టి వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవ్వలేరు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే మనకు కొంతమంది వాలంటీర్స్ హైదరాబాద్కి కూడా వెళ్ళి పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మనకు వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అంతా కూడా వారి ఖాతాలకైతే వేస్తుంది. వారింట్లో వాళ్ళు ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. సో ఈ విధంగా దివ్యాంగులకు సంబంధించి ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా దూరంగా ఉంటే మాత్రం వారికి చేతికి ఇవ్వరు, డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే వేస్తారు. సో ఇది నిజంగా మంచి అప్డేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులలో రీవెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా దాదాపు ఈసారి మనకు 2 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్దారులందరికీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి పాత పెన్షన్దారుడిని రద్దు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఎవరైతే 3 నెలల కంటే పైనుంచి పెన్షన్ అనేది తీసుకోకుండా ఆపివేసి ఉన్నారో అటువంటి వారందరికీ పెన్షన్ అనేది ఇనాక్టివ్ చేశారు. సో ఇనాక్టివ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి మళ్ళీ వారి యొక్క అర్హతను, ఎలిజిబిలిటీని అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ ప్రూవ్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క వచ్చే నెలలో అంటే మనకు జూలై నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ల పైన వాళ్ళకి అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. సో జూలై నెల పెన్షన్లు కావాలంటే మాత్రం ఖచ్చితంగా
మీరు ప్రతి నెలలో పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లన్నీ కూడా మనకు జూలై మాసంలోనే విడుదలైతే చేయబోతున్నారు. వాటికి సంబంధించి ముఖ్యంగా మనం కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ రెడీ చేసుకోండి, క్యాష్ టు ఇన్కమ్, అలాగే వీటితో పాటు బ్యాంక్ అకౌంట్, అలాగే వీటిలన్నిటికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఆధార్తో రేషన్ కార్డుకి ఈకేవైసీ అయితే చేసుకోండి. ఇవి లేకపోతే మీకు ₹1 కూడా డబ్బులు అయితే పెన్షన్ రూపంలో మీకు రావు, పెన్షన్కి మీరు అర్హత సాధించలేరు. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పెన్షన్కి సంబంధించి 2 శుభవార్తలు అయితే ఇవ్వడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.